ఇశ్రాయేలు ప్రజలే బాగా పండితులు అన్నమాట. ఈ యొక్క పదార్థాన్ని బాగా కంఠస్థం చేసి బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? సద్దుకాయులు, ధర్మశాస్త్రోపదేశకులు, దీర్ఘదర్శులు అంటే బాగా తెలిసిన వాళ్ళు. అంటే వీధుల్లోనూ, ఇశ్రాయేలు వీధుల్లోనూ అక్కడక్కడ ఉంటారన్నమాట. అక్కడక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సామాన్యమైన ప్రజలు వెళ్తుంటే వాళ్ళని ఎత్తుగా చేసి వాళ్ళు ప్రార్థన చేస్తారనమాట, ఆశీర్వదించి పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఉపదేశకులు అంటే, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే పదాజ్ఞలు ఇచ్చాడు కదా మోషేకి దేవుడు. ఆ పదాజ్ఞల్ని ఒక అక్షరం కూడా వాళ్ళు తప్పిపోకుండా బాగా చదివి తెలుసుకుంటారు అనమాట. అంత జ్ఞానవంతులు అనమాట వాళ్ళు. ధర్మశాస్త్ర ఉపదేశకులు అని వాళ్ళు ఉన్నారనమాట. అందుకని వాళ్ళను ఇంకా సద్దుకాయలు ఉన్నారు కదా, ఈ సద్దుకాయలు అనేటోళ్ళు కూడా వీళ్ళని దర్శించి ఎవరికన్నా బాగోకపోతే, లేకుంటే ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడము, ఇవన్నీ చేస్తారనమాట.